who has resigned అంటే ఐఏఎస్ ఆఫీసర్గా ఇంకా 12 సంవత్సరాలు తన పదవి ఉన్న రాజీనామా చేసి అంటే చాలామంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ ఈ ఐఏఎస్ అధికారి కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 40% కమిషన్ సర్కార్కు వ్యతిరేకంగా పేదలకు బీజేపీ చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఒక ఐఏఎస్ అధికారిగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి పేదల తరఫున ప్రజా పోరాటాలు చేయాలి. పేదల వేదిక కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీతో కలిసి కర్ణాటక రాష్ట్రంలో వారు మన ఎన్నికలలో పనిచేయడం జరిగింది. వారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి ఏ రకంగా భవిష్యత్తు ఈ ఓటర్ లిస్టు కానీ భవిష్యత్ కార్యాచరణ కానీ ప్రభుత్వాలు ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయో ఈ అంశాలన్నింటి మీద కూడా జిల్లా పార్టీ అధ్యక్షులకు మాకందరికీ అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీలకు కోఆర్డినేటర్స్ చేసి ఈ మొత్తం వ్యవహారాలను చేయడానికి వాళ్ళకందరికీ కూడా శిక్షణా తరగతులు తీసుకోవడం జరిగింది. చాలా అంశాలను అందులో చర్చించుకున్నాం. భవిష్యత్ కార్యాచరణను కూడా నిర్ధారించుకున్నాం. ఇప్పుడు ధరణికి సంబంధించి ధరణి ప్రజలకు కనిపిస్తున్నది, పత్రికలకు ప్రసార సాధనాలకు కనిపిస్తున్నది. టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే కంపెనీ కనిపిస్తుంది. దానికంటే ముందు IL&FS కంపెనీకి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్టుగా చూపించి దాన్ని SPV స్పెషల్ పర్పస్ వెహికల్ టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే పేరు మీద మార్చి దాని వెనకాల నుంచి పెద్ద ఎత్తున గూడు కూటానికి జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఆధారాలను ధారావాహికంగా మళ్ళీ విడుదల చేస్తా. ఈరోజు ఈ ధరణి కాంట్రాక్ట్ ఏదైనా వచ్చిందో ఆ సంస్థ యొక్క యజమానులు బ్రిటిష్ ఐలాండ్స్ అంటే ఇక్కడ ప్రపంచంలో తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు, మాదక ద్రవ్యాలు అమ్మి సంపాదించిన వాళ్ళు, లేకపోతే మాఫియాలు నడిపేటోళ్ళు ఆ దేశం నుంచి పెట్టుబడులు పెట్టి ఆ దేశం ఎవరికి ఏ దేశానికి ఏ వివరాలు లేదు. దీని యజమాని ఎవరు, ఈ పెట్టుబడి ఎవరు పెట్టిండ్రు, దీని వెనకాల ఎవరు ఉన్నారని ఏ రకమైన వివరాలు ఇవ్వరు. ఈరోజు ధరణి ఏదైతే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఉందో ఈ కంపెనీలో ఫిలిపిన్ కంపెనీ వచ్చి చేరింది. ఈ ఫిలిపిన్ కంపెనీనే ఉంది అని మనం అనుకుంటున్నాం. ఫిలిపిన్ కంపెనీ వెనకాల సింగపూర్ కంపెనీ వచ్చింది. సింగపూర్ కంపెనీ వెనకాల అమెరికన్ కంపెనీలు వచ్చింది. అమెరికన్ వెనకాల ఉన్న కంపెనీలు ఇండియాలో ఇంకో కొత్త రకం కంపెనీలు వచ్చింది. మళ్ళీ ఈ కంపెనీలో బ్రిటిష్ ఐలాండ్స్ అనే ఒక ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ పనామా లింక్స్ లో మీకు చాలా దేశాలకు సంబంధించి చాలా వివరాలు ఎట్లయితే వచ్చినాయో ఇవాళ ఆ దేశానికి సంబంధించిన పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ ధరణి నిర్వహిస్తున్న ఏదైతే సంస్థ ఉందో విదేశీయులు ఉన్నారు, ఈ దేశ పౌరులు లేరు, సింగపూర్ పౌరులు, ఇతర దేశాలకు సంబంధించిన పౌరులు ఉన్నారు. ఇవన్నీ పూర్తిగా మన ఆధార్ వివరాలు కానీ, మన పాన్ కార్డు వివరాలు కానీ, మన బ్యాంకు వివరాలు కానీ, మన భూముల వివరాలు కానీ, మన ఆస్తుల వివరాలు కానీ ఈరోజు బ్రిటిష్ ఐలాండ్స్లో ఉండే కొన్ని సంస్థలు వాళ్ళ దేశంలో మేము వివరాల కోసం డబ్బులు కట్టి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే కూడా మేము ఏ సమాచారాన్ని మీకు ఇవ్వము అని వాళ్ళు చెప్తున్నారు. భారత పౌరస్మృతి ప్రకారము, చట్టాల ప్రకారము ఈ దేశంలో జరుగుతున్న ఏ వ్యాపారంలో అయినా అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిక్లేర్ చేయాలి. అంటే ఈ దేశంలో ఏ సంస్థ వ్యాపారాలు నిర్వహించినా వ్యవహారాలు చేసినా చివరి లబ్ధిదారుడు ఎవడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వివరాలు ఇవ్వాలి. ఈ రోజు వాటి నుంచి తప్పించుకోవడానికి ఇండియన్ కంపెనీలో ఫిలిపిన్ కంపెనీ వచ్చింది, ఫిలిపిన్ కంపెనీలో సింగపూర్ కంపెనీ వచ్చింది, సింగపూర్ కంపెనీలో అమెరికన్ కంపెనీ వచ్చింది, అమెరికన్ కంపెనీలో ఇండియన్స్ ఉన్నారు. మళ్ళీ దీంట్లో బ్రిటిష్ ఐలాండ్కి సంబంధించిన పెట్టుబడులు వచ్చినాయి. 99% అక్కడికి పోయింది. 1% వాస్తవంగా IL&FS సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది కదా, ఆ సంస్థకు 1% వాటా ఉంది. 99% వాటాలు మొత్తం మారిపోయింది. వీటన్నిటిని నిర్వహించడానికి ఇక్కడ యువరాజు గారి మిత్రుడు శ్రీధర్ గాదే
గాదె శ్రీధర్ రాజు అలియాస్ అతని చేతులు ఉంది. ఇప్పుడు ధరణి మొత్తం నిర్వహణ తెరవాలన్నా ముయ్యాలన్నా తాళము శ్రీధర్ గారి చేతులు ఉంది. అర్ధరాత్రి పూట ఈ మధ్యకాలంలో శంకరేజ్ ప్రాంతంలో ప్రొహిబిటివ్ లిస్ట్ ఉన్న ప్రాపర్టీలు రాత్రిపూట తాళం తెరుస్తున్నారు, సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తుడు, మళ్ళీ నెక్స్ట్ మినిట్ దాని తాళం వేసేస్తున్నారు, మళ్ళీ ప్రొహిబిటివ్ లిస్ట్ అంటున్నారు. అంటే దారి దోపిడీ దొంగల కంటే, బ్యాంకు దొంగతనాల కంటే, రిజర్వ్ బ్యాంకు దోపిడీ కంటే భయంకరమైన దోపిడీ భూములల్లా జరుగుతుంది. శ్రీధర్ గాంధీ దగ్గర ఉన్న తాళంతో ధరణిని ఎప్పుడైనా తెరవచ్చు. ఏ భూమినైనా సంపత్ కుమార్ పేరు మీద ఉన్నది రేవంత్ రెడ్డి పేరు మీద పెట్టచ్చు, రేవంత్ రెడ్డి పేరు మీద ఉన్నది పెద్ద కోదండ రెడ్డి గారి పేరు మీద పెట్టచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి ప్రభుత్వం పేరు మీద ఉన్న భూమి సాయి పేరు మీద పెట్టేసి సాయికి పాస్బుక్ ఇచ్చేసి సాయి వచ్చేసి మలయకు రిజిస్ట్రేషన్ చేస్తూ మల్లెకు చేయొచ్చు. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను అప్పటికప్పుడు యజమానులను సృష్టించడం, యజమానుల నుంచి బదిలీ చేయడం, బదిలీ చేసిన భూములు లేఅవుట్ చేసి ప్లాట్ అమ్ముకోవడం, ఈ తతంగం అంతా నడుస్తుంది. వీటన్నిటి వివరాలు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఆ బ్రిటిష్ ఐలాండ్స్ లో ఉన్న కంపెనీ యొక్క వివరాలకు శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాము, ఎవరు యజమానులు అనేదానికి. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న ధరణి పోర్టల్ నిర్వహణ అనేది ఏ దేశ పౌరుడో, ఏ సంస్థ పెట్టుబడులో అతను దావూద్ ఇబ్రాహిం కంటే పెద్దోడో, లేకపోతే మొత్తం ప్రపంచంలోనే డ్రగ్స్ అమ్ముకునే డ్రగ్లాడో మనకు తెలియదు. ఆ దేశంలో ఏ వివరాలు కూడా ఎవరికి ఇవ్వరు. ఆ దేశం నుంచి వెళ్ళే పెట్టుబడులకు పన్ను ఉండదు. పనామా లింక్స్ నుంచి మొదలు పెడితే ట్యాక్స్ కంటే వరకు ఈరోజు ధరణి పోర్టల్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. ప్రభుత్వ భూములు, మన భూములు, మన బ్యాంకు ఖాతాలు, మన ఆధార్ వివరాలు, మన పాన్ కార్డు వివరాలు విదేశీయుల చేతిలోకి వెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఆస్తి పాస్తులు ఉన్న అందరి వివరాలు విదేశీ భూమిలో ఉన్నాయి. ఇది అత్యంత ప్రమాదకరము, అత్యంత తీవ్రమైన నేరము. ఈ తీవ్రమైన నేరానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. ఈ నేరానికి ముందర కనిపించేది శ్రీధర్ గాదే అలియాస్ గాదే శ్రీధర్ రాజు వాంటెలా అనే ఒక సంస్థతోని ఇక్కడ నిర్వహిస్తున్నారు హైటెక్ సిటీ ప్రాంతంలో. ఇది ఒకటి. అందుకే ఈరోజు ఇందులో ప్రధానంగా జరిగిన కొన్ని అవకతవకల విషయంలో పెద్దలు కోదండ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మా ధరణికి సంబంధించి కమిటీని వేస్తే ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి గజ్వేల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 1500 ఎకరాల అసైన్మెంట్ భూములు ఇందిరమ్మ ఉన్నప్పుడు పేదలకు పట్టాలిచ్చిన భూములను ఈరోజు చట్ట విరుద్ధంగా ప్రభుత్వం గుంజుకొని గుజరాత్ కంపెనీ మీకు తెలుసు కదా, అమూల్ డైరీ, మన కర్ణాటకలో అమూల్ డైరీ అక్కడ పోతే తన్ని తరలి ఊరిపోయి ఇవాళ అమూల్ డైరీకి 100 ఎకరాల భూములను కేటాయించారు. అదేవిధంగా గంగుల కమలాకర్కు సంబంధించిన కంపెనీలకు కూడా ఇందులో భూములు కేటాయించిందని క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యటన చేసి విశ్లేషించి పెద్దలు కోదండ రెడ్డి గారు వివరాలు తీసుకొచ్చారు. రెండవది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం సింగారం గ్రామంలో ఎండోమెంట్స్ భూములు 1022 ఎకరాలను దేవాదాయ శాఖ భూములను పట్టాలు మార్చి పేర్లు మార్చి ఫార్మా కంపెనీకి అప్పచెప్తే హైకోర్టు స్టే చేసింది. అంటే దేవాదాయ శాఖ భూములు దేనికి కూడా కేటాయించడానికి వీల్లేదు. ఒకవేళ ప్రజా ప్రయోజనానికి ఏదైనా పేదలకు ఇల్లు కట్టించడానికి, పాఠశాలలు కట్టించడానికి, ఒకవేళ ఏదైనా తీసుకోవాలనుకుంటే అక్కడ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వంపై హైకోర్టుల స్టే ఉంది ఓవరాల్ గా దేవాదాయ భూముల మీద, కేటాయింపుల మీద. అక్కడ కోర్టులో పిటిషన్ వేసి కోర్టులో ఇది పేద ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని, ఇది సమంజసమైన కోర్టును ఒప్పించి మెప్పించి కోర్టు అనుమతిస్తేనే భూములు బదిలీ కావాలి. హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించి దేవాదాయ భూములను ఫార్మా కంపెనీకి ధరణిలో ఆ లోకల్ లీడర్లను ఫ్రాడ్ చేసి నామినల్కు అక్కడ దున్నుకుంటున్నారని పంపించి వాళ్ళ పేర్ల మీద మార్చుకుని గోల్మాల్ చేసి ఇలా దేవాదాయ భూములను తీసుకెళ్లి ఫార్మా ఇండస్ట్రీకి అప్పచెప్పారు. వాటి మీద హైకోర్టు స్టే ఇచ్చింది. రెండు ఈ అంశాలను మీ దృష్టికి పెడుతూ నేను తొందరలోనే ధరణిలో జరుగుతున్న దుర్మార్గాన్ని, నిన్న మొన్న ఎక్కడికి పోయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేటీఆర్ గారు ఒక రకంగా ఏడవడం లేదు,
పూర్వీకులందరూ భూకంపం వచ్చి చచ్చిపోయినట్టు, కుటుంబంలో అందరిని కోల్పోయిన అనాథ, దివిసీమలో అందరు కొట్టుకపోతే మనం ఇప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు సర్వం కోల్పోయిన వాళ్ళు ఆ సముద్రం పక్కన కూర్చొని హృదయ విదారకంగా ఎట్లా ఏడుస్తారో, కేసీఆర్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ధరణి రద్దు చేస్తుంది అనగానే ఆ విధంగా హృదయ విదారకమైన ఏడుపు నేడుస్తున్నారు. అమ్మ ఇంతగానం ఎందుకు బాధ వచ్చింది వీళ్ళకు? రెండు రకాలు ఇందులో చూడాల్సింది. ఒకటి, వాళ్ళ ప్రభుత్వమే 100 సీట్లు గెలుస్తుంది అంటారు. 100 సీట్లు గెలిచి వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ధరణి పోర్టల్ని కాంగ్రెస్ రద్దు చేయలేదు అంటే వాళ్ళు ఏడుస్తున్నారు, అంటే వాళ్ళు అరుస్తున్నారంటే, వాళ్ళు గోల పెడుతున్నారంటే 100% కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తండ్రి కొడుకులు ఒప్పుకున్నారు. సంతోషం. పరోక్షంగా అయినా రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రజలకు వివరించినాం. అయ్యా ఇది మా ఎన్నికల మేనిఫెస్టో, ఇది మా గ్యారెంటీ పేద ప్రజలకు. మేము రాగానే ధరణి ద్వారా అసైన్మెంట్ భూములు, దళిత భూములు, ఆదివాసీ భూములు, పోడు భూములు, ప్రైవేటు ప్రజల భూములను కూడా ఏదైతే కింద మీద చేసిరో వీటన్నిటి మీద విచారణ చేసి సరిదిద్ది అంతకంటే నాణ్యమైన సాంకేతిక పరమైన టెక్నాలజీని తీసుకొచ్చి పేదలకు ఇంకా అందుబాటులోకి తీసుకొస్తాం, సమస్యలు లేకుండా చేస్తామని మేము చెప్తున్నాం. మీరు ఎందుకు అంతగా ఏడుస్తున్నారు, ఎందుకు మీరు పెడబొబ్బలు పెడుతున్నారు అంటే, మీ చీకటి నేర సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తులతో మీరు కలిసి, మీ కుటుంబ సభ్యులు లేదా మీ అత్యంత సన్నిహితులు బ్రిటిష్ ఐలాండ్స్లో ఉండే ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ నుంచి పెట్టుబడులు పెట్టిండ్రు కాబట్టి మీ వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతున్నారు. కాబట్టి మీ నేర సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తులతోని మీకు ఉన్న ఒప్పందాలతోని మీకు ప్రాణ ప్రమాదం ఉందో, మీకు ఆర్థిక ప్రమాదం ఉందో, మీకేముందో మాకు తెలుస్తలేదు. అందుకోసమే ఈరోజు తండ్రి కొడుకులు పెడబొబ్బలు పెడుతున్నారు. ఇందులో మొత్తం నీకు తెలుస్తాము, అన్ని వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా. చంద్రశేఖరరావు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు ఇరిగేషన్ మీద. ఒక కట్టెపుల్ల పట్టుకొని పెట్టి ఇక్కడ చూపించి అక్కడ చూపించి చేసిండు కదా. ధరణి మీద ఆ రకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తోని ఏ సంస్థతో 2018లో టెండర్ పిలిచిండ్రు, ఏ సంస్థ కట్టబెట్టిరు, ఆ సంస్థకున్న లొసుగులేంది, ఆ సంస్థ నుంచి ఏ సంస్థకు మారింది, ఆ సంస్థ నుంచి ఫిలిపిన్ దేశానికి ఎట్లా పోయింది, అక్కడి నుంచి సింగపూర్కి ఎట్లా వచ్చింది, సింగపూర్ నుంచి అమెరికాకి ఎట్లా పోయింది, అమెరికా నుంచి మళ్ళీ ఇండియన్స్ ఎట్లా అందులో కొంతమంది వచ్చారు, ఆ తర్వాత 99% వాటా ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ బ్రిటిష్ ఐలాండ్స్లో ఎట్లా ఉంది, ఆ కంపెనీలు ఏంటి, వాటి వివరాలు ఏంది, ఒక్కొక్క దేశంతో మేము ఏ రకంగా సమాచారాన్ని సేకరించడానికి ఎన్ని పైసలు ఖర్చు పెట్టి ఆ సమాచారాన్ని సేకరించాల్సి వచ్చింది, ఇవాళ ఆ కంపెనీలలో ఉన్న డైరెక్టర్లు ఎవరు, వాళ్ళు గతంలో ఏ ఏ కుంభకోణాలలో వాళ్ళు భాగస్వాములు అయినరు, అన్నిటినీ ఆధారాలతో కూడుకున్న పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇస్తాను. అది తయారవుతుంది. దానికోసం ఒక 15 తారీఖు, జూలై 15 తారీఖు తర్వాత మధ్యలో ఒక 3-4 రోజులు నేను ఉండడం లేదు. వెనక్కి వచ్చిన తర్వాత ధారావాహిక ధరణి దోపిడీలు, ధరణి ఫైల్స్ రిలీజ్ చేయబోతున్నా.